ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. అయినా సిగ్గులేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకడు 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తే అంత, ఏడికి ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఆధారం ఏంది, ప్రామాణికమైంది, పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా, అదరగొట్టాలా, ఉపన్యాసాలు ఇవ్వాలా, మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా, ప్రజల్ని మోసం చేయాలా, మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా. ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా వాళ్ళు? వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి. అందుకే ఏం చేస్తున్నారు, 6 గ్యారంటీలు ఎవరు అడగొద్దు, సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు. ఏం చేయాలి మరి? ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలి. ఓ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్, సిబిఐ అని కొన్ని రోజులు టైం పాస్. ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్, వేసుకోపోతున్నారు, ఇప్పుడు వేసుకోపోతున్నారు, ఇంకో గంటలు వేసుకోపోతారు. ఈ తర్వాత రెగ్యులేటరీ విద్యుత్ దానిలో జగదీష్ రెడ్డి అరెస్ట్. ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప 22 నెలల్లో 21 నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా? ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు, అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో. ఏందది అసలు? ఆ దృశ్యాలు ఏంది, కొట్టుకోవడం ఏంది? ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు. అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండవు. ఆ టైప్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా 21-22 నెలల్లో జరగలేదు. ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు. ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప, ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప, ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు. ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే, మరి చాలా దూరం నుంచి 300-350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరందరూ వచ్చినారు, దానికి ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం, మొదటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు. 3 ఎలక్షన్లు కొట్లాడినాం మనం తెలంగాణ వచ్చినాక, 14లో, 18లో, 23లో. ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది. ఆ 1 అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ. అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచింది? కొత్తగూడెం మొదటిసారి. కొత్తగూడెం ఫస్ట్ టైం, తర్వాత ఖమ్మం, మళ్ళీ తర్వాత భద్రాచలం. ఈ 3 ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం. నా రిక్వెస్ట్ మీ అందరితో, అంటే అట్లా కాదు కాదు ఒకటే సరిపోదు మరి. ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాడు ఆయన. ఒక మనుగురు సరిపోదు స్వామి. 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇంకా చెప్తాను. ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు. నేను మీ అందరితో ప్రార్థన, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మాకు కూడా ఏంటంటే 300 కిలోమీటర్ల దూరం కదా అని కొద్దిగా తక్కువ రాకపోక తక్కువ. ఈ దగ్గర ఉండే కాడ ఎక్కువ తిరుగుతాం, దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చుట్టపు చూపుగా వచ్చేది పోయేది, లేకపోతే తక్కువ. కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం. నేను ఎట్లాగో 10-11 తారీఖు వస్తున్నాను, భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు, మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు, మీ బాధ్యత కేవలం మీ టీబీజీ కేసుకో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు. మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లందు కావచ్చు, పెనపాక కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఎక్కడెక్కడైతే మీకు బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత, వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.